మీరా హ్యాంగ్ ఆన్, నేను వస్తున్నాను. వీళ్ళు వచ్చింది చంద్రముఖి కోసం. లవర్ దూకాల్సింది ఇతను దూకేశాడేంట్రా? కుర్రోళ్ళు గొప్ప క్వాలిటీస్ ఉన్నాయండి. ఏ పిల్ల చేసుకుంటుందో గానీ లక్కీయే. వెనక ఎవరున్నారో నాకు తెలీదు. ఇక నుంచి ఈమె వెనక నేనుంటాను. ఈ డెంట్ లేని ఈజీగా తీసుకోవద్దు. ఇష్యూ సీరియస్. డైరెక్టర్ గారు, గిడియారంలో ముళ్ళలాగా స్మూత్ గా కొట్టుకోవాల్సిన పల్స్ రోడ్డు మీద పల్సర్ లాగా ఫాస్ట్ గా పరిగెడుతుందా? ఈడేంట్రా ఒకే సీన్ లో 200 మందిని ఊచకోత కోసే విలన్స్ డీల్ చేశాను. అవును సార్. మనం స్క్రీన్ మీద చూపించే బ్లడ్ చూసి సెన్సార్ వాళ్ళు బెదిరిపోయేవాళ్ళు. ప్రొఫెషనల్ ఫైటర్ లాగా అలా కొట్టాడేంట్రా? ఆ బీరు బాటిల్ పడేసింది మీరని తెలిస్తే ఏం చేస్తాడో. ఒరే ప్రణీత్ సార్, నీ ఫస్ట్ డైరెక్షన్ కి ప్రొడ్యూసర్ సెట్ చేస్తాను రా. థ్యాంక్ యూ సార్. ఒరే అబ్బాయి సార్, నేను స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో పాటు ఆర్టిస్ట్ ను కూడా మాట్లాడి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలా ఒంగని ఓరల్ గా థ్యాంక్స్ చెప్పడం కాదు, ఓడకతో చెప్పు. వచ్చేస్తాను సార్. నీ లైఫ్ సెట్ అయిపోయింది. డైరెక్టర్ గారు, మీరు అడిగి ప్రొడ్యూసర్ సెట్ చేస్తారా? నువ్వు స్టోరీ సెట్ చేస్తావా? బొక్క చేస్తాను. ఎందుకు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు? నీకు ఇష్టం పెళ్లి చేస్తున్నారా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? చూడు, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నేనేం చేయలేను. ఏమైందో చెప్పు. హే, ఇట్స్ ఓకే, ఐమ్ సారీ. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు, సరేనా? జై, నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ గొడవల వల్ల నాన్నగారికి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఐమ్ సారీ. ఈ పొజిషన్ లో మీరాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకోలేను. బావా, పోనీ కొన్నాళ్ళు మీ తాతగారి ఇంట్లో ఉందాం, ఏ గొడవ ఉండదు. నోవే, నేను మా తాత ఇంట్లో అడుగు పెట్టినా. డోంట్ వరీ సిద్ధార్థ్, బెంగళూరులో నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. మేరకు వెళ్తాం. మీ ఫాదర్ రికవర్ అయ్యాక మీ పెళ్లి చేసి నేను యూరోప్కి వెళ్తాను. ఓకే, టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెడ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ మీరా. బాయ్. లవర్ ఏమో చాలా ప్రాక్టికల్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇతనేమో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అన్ని నెత్తి మీద వేసుకుంటున్నాడు. ఈ అమ్మాయిలకు కూడా ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు డైరెక్టర్ గారు. కరెక్ట్ వన్ సెలెక్ట్ చేసుకోకపోతే రేపు వాళ్ళే ఇబ్బంది పడతారు. అంతేనండి. వాటర్ బాటిల్ ఇదా? బా, నువ్వు ఇంకా మీరాని మర్చిపోలేదు కదా? అంత ఈజీగా మర్చిపోతే అది తొలి ప్రేమ ఎలా అవుతుంది? సరే, నువ్వు ప్రేమించిన మీరా కోసం రిస్క్ చేయడంలో అర్థం ఉంది, కానీ అమ్మాయి ఎవరేంటో తెలీదు. ఆ వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఆమె వెనక ఏదో పెద్ద ప్రమాదమే ఉందనిపిస్తుంది.
రథావరా మనం భయపడ్డట్టే అమ్మాయి గారు ప్రేమలో పడ్డారు. ఎవడు వాడు? తెలియదు రథావరా, కానీ బలవంతుడు. ఒక్కడే 20 మందిని మట్టి కరిపించాడు. సదాశివరాయ, రథావర ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఓడిపోలేదు. దేవనహల్లి నుంచి 100 మంది మల్ల యోధుల్ని తీసుకెళ్ళు. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. సారీ బాస్, మా వల్ల మీకు చాలా ప్రాబ్లం అయింది. ఆయన వల్లే మీకు ప్రాబ్లం అయింది. డైరెక్షన్ సారీ. సరే చూసుకో మరి. ఓ బచ్చో సునో దికాయో జై హో హిందుస్తాన్ హే ఎవడు? ఇతని కే వెరైటీగా ఉన్నాడు. తిలక్ రోహే ధర్తీ ఆర్డర్ ఏ తీసుకోకుండా బలిదాన్ పాటలు పాడుతున్నాడు ఏంటి? వందే బుక్ మాతరం పెడుతున్నాడు ఏంట్రా? వందే మాతరం వందే మాతరం. నమస్కార్. ఏం తుగింతీరు బాపు? ఏమంటున్నావురా? తెలుగువారా? నమస్కారం. నమస్కారం. ఏం తీసుకుంటారు బాపు? ఏమున్నాయి బాపు? గాంధీ ఇడ్లీ, గాంధీ దోశ, గాంధీ పూరి, గాంధీ వడ. ఏమొద్దు గానీ 2 ప్లేట్లు గాంధీ చికెన్, 2 ప్లేట్లు గాంధీ మటన్ పట్టరా. హే రామ్, ఇది శాంతిపురం. అయితే మోహన్ దాస్ ఈ ఊరికి పునాది రాయి వేసి పేరు పెట్టారు. ఆయన ఎవరు? హే రామ్, మోహన్ దాస్ తెలీదా? మురుగుదాస్ తెలుసు. బాపు, మన మహేష్ బాబు 23 డైరెక్టర్. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఓహో, అందుకే ఇక్కడ మాంసాహారం నిషిద్ధం. మరి మందు? బాపు బంద్. మంచినీళ్ళు దొరకని ఊర్లు చూసాం గానీ మందు దొరకని ఊరు ఫస్ట్ టైం చూస్తున్నాం. మంతు తాకుండా మటన్ తినకుండా ఎలా బతుకుతారా? ఆ. వీళ్ళు అసలు మనుషులా పశువులా? బాగా చెప్పారు. సర్లే, ఏమీ లేకపోతే ఆ పావురాన్ని ఫ్రై చేసి తీసుకురా. ఆ. డైరెక్టర్ గారు తింటారు. పైకి బాగుంటది. హే రామ్, అమంగళం ప్రతిఘటమవుగాక. అబ్బా, ఈ ఊరికి కొన్ని పరిమితులున్నాయి. ఆహా. ఇక్కడ ఇళ్ళక తలుపులుండవు, ఊర్లో గొడవలుండవు, ఆ. మనుషుల మధ్య విభేదాలు ఉండవు. బాబోయ్. ఇక్కడంతా గాంధీవాదం, సత్యాగ్రహి. సత్యాగ్రహ అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తారా? అంతకు మించి చూపిస్తాం. అయితే చూపించరా, చూద్దాం. మీరు కొడితే సౌండ్ మధ్యలో ఎవడురా? ఒకరిదానేమో. అయ్యో, మొత్తం రౌండ్ వేసారంటారా? మనకి రౌండ్ వేస్తారేమో. చొక్క మీదకి వస్తున్నారా? పీకుతాడేమో. పెదనాన్న బజ్రీ అంటే కొట్టమని. కాకపోతే ఒప్పుకోరు బాపు. కొట్టండి సార్, మందేం పోయింది. బజ్రీ! 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 అయ్య బాబోయ్, చచ్చిపోయాడేంటి? డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. ఆ హింసలో ఇంత హింస. आओ बच्चों सुनो दिखायो जय हो हिंदुस्तान है. మీరు ఇసరకండి బాబు. నాపకండి బాబు, మళ్ళీ బజ్రీ అంటాడు. మీకేం భయం లేదు. చెప్పు శత్రు, వాళ్ళు ఇక్కడ శాంతిపురంలో ఉన్నారన్న. వాణ్ణి లేపేసి చెల్లమని జాగ్రత్తగా తీసుకురా, ఓకేనా? వీడి ధైర్యానికి కారణం వాళ్ళన్నమాట. అయ్యా, ఇంకెప్పుడు పెద్దలను ఎవరిని కొట్టడు. వాళ్ళల్లో ఒక్కడిని వదలద్దు. వాడి ధైర్యం వీళ్ళన్నమాట. ముందు ఈ నా కొడుకులు నేసేద్దాం.